హాయ్ డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 10 కాలేజెస్, టాప్ 10 కాలేజెస్ ప్రతి కేటగిరీలో ఏంటి, మీకు సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ లేకపోతే ఎంత ర్యాంక్ రావాలనే ఇంపార్టెంట్ డేటా అయితే వీడియోలో చూడబోతున్నాం. సో ఇలాంటి డేటా అండ్ ఇలాంటి వీడియోస్ మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు చాలా ఇంపార్టెంట్ ఫిల్టర్ చేసిన డేటా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైనా నాతో పర్సనల్గా కాంటాక్ట్ కావాలంటే కిందున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ప్రతి డేటా ప్రతిదీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అది కావాలనుకున్న వారైతే మెసేజ్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే వరకు చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అండ్ లైవ్ ప్రోగ్రామ్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళి ఇప్పుడు టాప్ 10 కాలేజెస్ తెలంగాణలో ఏంటి, ప్రతి కేటగిరీకి ఏ కాలేజ్ టాప్ 10లో ఉన్నాయి, మీకు ర్యాంక్ రావాలంటే, మీకు అక్కడ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత ర్యాంక్ రావాలనేది ఇప్పుడైతే మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో టాప్ 10 కాలేజెస్ ఏంటి అనేది ఒక లిస్ట్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. చూడండి, ఫస్ట్ గాంధీ ఉంది. అండ్ గాంధీ మెడికల్ కాలేజ్లో 3 రౌండ్స్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, 562, 547, 546, అంటే ఒక 16 మార్క్స్ తగ్గింది. ఇవి ఆల్ ఇండియా ర్యాంక్స్. మీకు ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాక మీరు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ కేటగిరీ అంటే ఇక్కడ మనకు ఓపెన్లో ఏ కేటగిరీ వాళ్ళైనా ఉంటారు కాబట్టి కేటగిరీ ర్యాంక్ అయితే మనం మెన్షన్ చేయలేదు. అండ్ సెకండ్ ఉస్మానియా కాలేజ్, దీనికి మార్క్స్ అయితే వచ్చాయి. సో ఈసారి ఇవే మార్క్స్ ఉంటాయా అంటే ఉండవు, ఎందుకంటే పేపర్ తగ్గొచ్చు, టఫ్నెస్ పెరగొచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. కొంచెం డిఫరెన్స్ ఒక 10 మార్క్స్ అటు ఇటు డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ రేంజ్లో ఉంటే మీకు ఈ టాప్ 10 కాలేజెస్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా ఉన్నాయి. ప్రతి రౌండ్కి ఏ ఆల్ ఇండియా ర్యాంక్ మనకు చేంజ్ అవుతుంది అనేది అయితే మీకు టాప్ 10 కాలేజెస్ ఇవి. ఈఎస్ఐ కాలేజ్ అండ్ కాకతీయ మెడికల్ కాలేజ్ 4th ప్లేస్లో ఉంది. అండ్ 5th ప్లేస్లో అపోలో ఉంది. ప్రైవేట్ని చూస్ చేసుకున్నారు. 60+ కాలేజెస్ ఉంటే అందులో టాప్ 10లో టాప్ 5థ్లో అపోలోకి చూస్ చేసుకున్నారు చాలామంది. అండ్ నెంబర్ 6 నిజామాబాద్ ఉంది. ఇంకా పక్కనున్న మార్క్స్ ఆల్ ఇండియా ర్యాంక్స్ అండ్ కేటగిరీ ర్యాంక్స్, ఇంకా ఫ్యూచర్లో మీకు మెరిట్ ర్యాంక్, ఇంకా చాలా రకాల ర్యాంక్ డేటా వీడియోస్ అన్నీ మనం చేయబోతున్నాం. అవి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి మీకు పర్సనల్గా ఏ డేటా సెట్ అవుతుందో అవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఈ డేటా అంతా మన వాట్సాప్ గ్రూప్స్లో పెట్టడం జరుగుతుంది. జాయిన్ అయిన వారికి ప్రతి డీటెయిల్ అయితే మీకు వెంటనే చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ లిస్టులైనా మీకు సపరేట్ క్యాస్ట్ అన్నీ కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అపోలో అండ్ నెంబర్ 6 నిజామాబాద్, మమతా బాచ్పల్లి. సో మార్క్స్ మీరు పక్కన చూడండి. అండ్ కామినేని అండ్ సిద్దిపేట టాప్ 10లో ఉంది. మహబూబ్ నగర్. సో మీకు టాప్ 10లో సీట్ రావాలంటే ఇక్కడ 478 కట్ అయింది. ఆల్ ఇండియా ర్యాంక్ అయితే దగ్గర దగ్గర 80,000కి ఆల్ ఇండియా ర్యాంక్. అండ్ మార్క్స్ అయితే 478. సో ఈసారి మీకు కొంచెం ఈజీ వచ్చినా కూడా ఒక 490 వరకు వస్తే మీరు టాప్ 10 కాలేజెస్లో సీట్ అయితే వస్తుంది. అందులో 3 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి టాప్ 10లో. సో మీ ఇష్టం. ఇంకా మీకు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ మంది ప్రిఫర్ సిటీలో ఉంటుందని, చాలా ఫేమస్ అని వాటికి చేసి ఉంటారు. టాప్ 10లో 3 ప్రైవేట్, 7 గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఓపెన్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ బీసీఏ టాప్ 10 కాలేజెస్ చూడండి. ఫస్ట్ గాంధీ ఉంది ఇక్కడ కూడా. అండ్ బీసీఏ ర్యాంక్ ఎంత మరి 3 రౌండ్లో అని చూస్తే ఈ ర్యాంక్ అయితే మన ప్రజెంట్ బ్లాంక్ పెట్టడం జరిగింది. మన ఫ్యూచర్ వీడియోస్లో ఈ కేటగిరీ ర్యాంక్, మెరిట్ ర్యాంక్, డిస్ప్లే ర్యాంక్, అన్ని ర్యాంక్స్ అయితే ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి. ఆ డేటాలన్నీ మన వాట్సాప్ గ్రూప్లో పెడుతూ ఉంటాం. ప్రజెంట్గా అయితే 501 గాంధీలో క్లోజ్ అయిపోయింది. 456 ఉస్మానియా అండ్ నెంబర్ 3 ఈఎస్ఐ, నెంబర్ 4 కాకతీయ. పక్కన మార్క్స్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్స్ వరుసగా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇన్ని వచ్చినట్లయితే మీకు ఇప్పుడు ఇది ఎగ్జామ్ వరకు ఈ వీడియో ఎప్పుడు మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు చూడకపోయినా మీరు ఎప్పుడైనా చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సేవ్ చేసి పెట్టుకోండి. రేపు ఆల్ ఇండియా ర్యాంక్ రాగానే ఇక్కడ మీకు ఏ రౌండ్లో ఎలా కట్ అయిందని చూసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. తర్వాత అపోలో 5th, మహబూబ్ నగర్ 6th, సిద్దిపేట్, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట్ నెంబర్ 10th కాలేజ్ బీసీఏలో. అంటే మీకు ఇక్కడ చూడండి, చాలా తక్కువ మార్కులకు కూడా 397 బీసీఏకి కూడా టాప్ 10 కాలేజీలో సీట్ వచ్చింది. 397 మార్క్స్ అంటే చాలా తక్కువ మార్క్స్కి రావడం జరిగింది చివరి రౌండ్ వరకు. అంటే థర్డ్ రౌండే చివరి రౌండ్ ఎప్పుడైనా. ఇంకా 4th, 5th, 1, 2, 3, 4, 5, 6 అలా కొన్ని సీట్లకైతే ఉంటుంది. కానీ ఆ కట్ ఆఫ్ని మనం ఎప్పుడు తీసుకోవద్దు స్టాండర్డ్గా. ఓన్లీ థర్డ్ రౌండ్ కట్ ఆఫ్లే తీసుకోండి ఎక్కడైనా. అండ్ మార్క్స్ను కూడా మనం నమ్మలేం, మార్క్స్ తగ్గుతుంటాయి, పెరుగుతుంటాయి. మీరు ఆల్ ఇండియా ర్యాంక్ని నమ్మొచ్చు కొద్దిగా. ఈసారి కూడా ఇదే ర్యాంక్స్ ఉంటే మీకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత కేటగిరీ ర్యాంక్, మెరిట్ ర్యాంక్, డిస్ప్లే ర్యాంక్
ఇవైతే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాటితో కూడా వీడియోలు మనకు వస్తాయి ఫ్యూచర్‌లో. సో, ఇదైతే బీసీఏలో అయితే చాలా బీసీఏ స్టూడెంట్స్ చాలా లక్కీ అని చెప్పొచ్చు. తక్కువ మార్క్స్ కూడా బీసీఏలో టాప్ 10 వచ్చేస్తుంది ఏకంగా. అండ్ నెక్స్ట్ బీసీబీ చూస్తే టాప్ 10 కాలేజెస్‌లో గాంధీ ఉంది ఫస్ట్. అండ్ ఇక్కడ గాంధీలో చూడండి ఒకటే రౌండ్‌లో మొత్తం కట్ అయిపోయింది గాంధీ. ఈ టాప్ కాలేజెస్ అంతే ఆల్మోస్ట్. అండ్ 511 ఉస్మానియా, 503 ఇక్కడ మీరు ఒక సేఫ్ స్కోర్ అంటే ఈ మార్కులకు 15 యాడ్ చేసుకోండి ప్రతి రౌండ్‌లో ఈసారి. యాడ్ చేసుకోండి. తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే పోయినసారి కంటే టఫ్ పేపర్ వస్తదని నేను అనుకోవట్లేదు. అది చాలా టఫ్ పేపర్. ఈసారి అందరూ టఫ్ ప్రిపరేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి ప్లస్ 15 మార్క్స్ యాడ్ చేసుకోండి. అపోలో కాకతీయ నెంబర్ 6, కామినేని నెంబర్ 7, నిజామాబాద్ నెంబర్ 8, మహబూబ్ నగర్ 9, సిద్దిపేట 10, సూర్యాపేట. ఇంకా ప్రతి దాంట్లో మార్క్స్ నేను చెప్పట్లేదు. అండ్ టాప్ 10 కల్లా ఎక్కడ ఎండ్ అయింది? 460 మార్క్స్‌కి ఎండ్ అయింది. 460 మార్క్స్ బీసీబీలో టాప్ 10 కాలేజ్ ఎండ్ అయింది. 1,10,000 ర్యాంక్ వరకు సార్ టార్గెట్ మీరు పెట్టుకున్న నడుస్తుంది. 1,10,000 అండ్ అదేవిధంగా మార్క్స్ అయితే ఒక 470 తెచ్చుకోవాల్సి ఉంటుంది మీకు టాప్ 10 కాలేజెస్‌లో సీట్ రావాలంటే. ఓకే. ఇంకా టోటల్ 57 కాలేజెస్ ఉన్నాయి వితౌట్ మైనారిటీ. సో, అన్ని కాలేజీలు ఇంకా ఛాన్స్ ఉంటుంది. కానీ టాప్ 10లో రావాలంటే మీకు రావాల్సినటువంటి మార్క్స్ బీసీబీలో ఇవన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే బీసీసీ. బీసీసీలో ఫస్ట్ గాంధీ ఉంది 496 క్లోజ్ అయింది. ఈఎస్ఐ 466 క్లోజ్ అయింది. ఇంకా రౌండ్ వైజ్ మీరు చూడొచ్చు. ఇటువైపు ఆల్ ఇండియా ర్యాంక్స్ చూడొచ్చు. ఇంకా కేటగిరీ ర్యాంక్స్, మెరిట్ ర్యాంక్స్ ఇంకా వీడియోలు మనకు వస్తుంటాయి ఫ్యూచర్‌లో. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ 455, ఉస్మానియా 451. ఎందుకంటే బీసీసీలో తక్కువ సీట్లు ఉంటాయి. ఉస్మానియా ఏదో చివరి రౌండ్‌లో తగిలినట్టుంది ఎవరికో. అది ఎంఆర్సీల రూపంలో. అండ్ కాకతీయ 449, సూర్యాపేట, మహబూబ్ నగర్ 10th అయితే సిద్దిపేట ఉంది 423. సో, 423 అన్న కూడా బీసీసీకి ఫెంటాస్టిక్ ఛాన్స్. చాలా తక్కువ మార్కులకి టాప్ 10 కాలేజ్ వస్తుంది తెలంగాణలో. తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్‌కి అయితే ఇది చాలా ఈజీ అని కాదు, ఒక అదృష్టం అని చెప్పొచ్చు. తక్కువ మార్కులకు కూడా ఎంబీబీఎస్ చేసే ఛాన్స్ వస్తుంది. కానీ ఈసారి కాంపిటీషన్ కూడా చాలా హ్యూజ్‌గా ఉండబోతుంది. చాలామంది రాయబోతున్నారు. కాబట్టి 100% ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది బీసీసీకి సంబంధించి కట్ ఆఫ్. బీసీడీ టాప్ 10 కాలేజీలు చూసినట్లయితే నెంబర్ 1 గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది బీసీడీలో. వీళ్ళ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ 537 వరకు క్లోజ్ అయింది. ఓకే. అండ్ ఈ 511, 507, ఈఎస్ఐ, కాకతీయ, అపోలో మెడికల్ కాలేజ్ ప్రతి కేటగిరీలో అపోలో మెడికల్ కాలేజ్ టాప్ 5లో ఉంది. జీఎంసీ నిజామాబాద్, జీఎంసీ సిద్దిపేట అండ్ ఇది ఆల్ ఇండియా అండ్ మార్క్స్‌ని చెప్పాము కదా మనం. ఎందుకంటే మార్క్స్‌ని అంత పెద్ద నమ్మలేం. ఆల్ ఇండియా ర్యాంక్, మెరిట్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్, డిస్ప్లే ర్యాంక్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వాటితో కూడా మన వీడియోలు అయితే వస్తూ ఉంటాయి ఫ్యూచర్‌లో. అండ్ మన వాట్సాప్ గ్రూప్‌లో చేరిన వారికి ప్రతి డేటా మీకు ఒక బుక్‌లెట్‌లో ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. మీకు కావాల్సిన డేటానే. సో, మీకు అనవసరమైంది సెర్చ్ అవసరం లేకుండా రేపు మీకు మెరిట్ లిస్ట్ వచ్చినా, ఏ లిస్ట్ వచ్చినా అంతా అనాలిసిస్ చేసి ఇలా ఏ ర్యాంక్ వరకు వస్తుందనే మార్క్స్‌తో సహా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మహబూబ్ నగర్, కామినేని, సూర్యాపేట. సో, చివరికి టాప్ 10 కాలేజ్ ఎక్కడ కట్ అయిందంటే 465 కట్ అయింది. 465కి టాప్ 10 కాలేజ్ అయితే కట్ కావడం జరిగింది. ఈసారి ఒక 480 వేసుకోండి. అండ్ నెక్స్ట్ బీసీఈ టాప్ 1 కాలేజ్ గాంధీ. ఎవరికైనా గాంధీయే టాప్ 1 కాలేజ్. 535 కట్ అయింది. ఉస్మానియా, ఈఎస్ఐ, కాకతీయ అండ్ ఇవన్నీ ఆల్ ఇండియా ర్యాంక్స్ చూసుకోండి. ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే సిద్దిపేట, మహబూబ్ నగర్ 7 అపోలో, 8 నిజామాబాద్, 9 సంగారెడ్డి, 10 కుత్బుల్లాపూర్ వచ్చింది వీళ్ళకి. సో, ఇక్కడ 457కి టాప్ 10 కాలేజ్ కట్ అయింది. ఓకే. 457 కట్ అయింది టాప్ 10 కాలేజ్. అంటే ఈసారి మీరు ఒక 470కి టార్గెట్ చేసుకుంటే టాప్ 10 కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది బీసీఈ నుంచి. ఈడబ్ల్యూఎస్ చూడండి. యాక్చువల్‌గా ఈడబ్ల్యూఎస్ గురించి మీకు తెలియని విషయం ఏంటంటే ఒక 7 కాలేజీల్లో మాత్రమే ఈడబ్ల్యూఎస్ ఉంది. అన్ని కాలేజీల్లో లేదు. గాంధీ 515 కట్ అయింది. ఈఎస్ఐ 496, కాకతీయ 480 అండ్ నిజామాబాద్ 466, మహబూబ్ నగర్ 466, సిద్దిపేట 464 అండ్ ఆదిలాబాద్ రిమ్స్ 450 వీటిలో ఉంది ఈఎస్ఐ. ఈ 7 కాలేజీల్లో ఉంది. అండ్ అందుకే ఫస్ట్ రౌండ్‌లో 0 ఉంది ఇక్కడ. మరి సెకండ్ రౌండ్‌లో మార్క్స్ ఎందుకు వచ్చాయంటే ఇది ఎంఆర్సీ అంటారు. అంటే ఎవరైనా సెకండ్ రౌండ్‌లో ఉస్మానియా నుంచి అంటే కాకతీయ నుంచి ఈడబ్ల్యూఎస్ వాడుకొని వెళ్ళినవారు ఉస్మానియాకి అప్పుడు ఇందులో కొన్ని సీట్లు వేకెంట్ అవుతాయి. దీన్నంతా ఎంఆర్సీ ప్రాసెస్ అంటారు. ఇలాంటి ప్రాసెస్ వీడియోస్ కూడా
మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. ఇదొక సబ్జెక్ట్ అన్నమాట ఎంఆర్‌సీ అనేది చాలా ఇంపార్టెంట్ అది. మీకు తెలియాల్సిన అవసరం చాలా ఉంటుందది. అది తెలియకుండా మీరు చాలా మిస్టేక్ చేస్తారు కౌన్సెలింగ్‌లో. సో, ఓవరాల్‌గా చూస్తే ఈడబ్ల్యూఎస్ టాప్ 10 కాలేజ్ కట్ ఆఫ్ 476 మమతా బాచ్‌పల్లి. మమతా బాచ్‌పల్లిలో ఈడబ్ల్యూఎస్‌కి సీట్లే ఉండవు యాక్చువల్‌గా. కాకపోతే ఏంటంటే ఫస్ట్ రౌండ్‌లో మమతా బాచ్‌పల్లి చేరిన స్టూడెంట్ అక్కడ ఓపెన్‌లో అలాట్ అయ్యి తర్వాత ఈడబ్ల్యూఎస్‌లో గాంధీనో, ఉస్మానియానో గాంధీనో, రాజీవ్ ఆర్ కాకతీయ అలాట్ అయింది. అతడు ఎళ్ళిపోయాడు. సిద్దిపేటలో అలాట్ అయ్యి. సో, అప్పుడేమవుతుంది బాచ్‌పల్లిలో వేకెంట్ సీట్ ఈడబ్ల్యూఎస్‌కే ఇస్తారు. అలా సెకండ్ రౌండ్‌లో వేకెంట్ అవుతాయి. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో, ఓవరాల్‌గా టాప్ 10 కాలేజెస్ కట్ ఆఫ్ 476 మార్క్స్ ఈడబ్ల్యూఎస్. సో, ఈడబ్ల్యూఎస్‌కి చాలా హెల్ప్‌ఫుల్ టాప్ 10 కాలేజ్‌లో మీకు సీటు రావాలి అంటే. నెక్స్ట్ ఎస్సీ1. సో, ఎస్సీ1లో చాలా తక్కువ కాంపిటీషన్. దీని డేటా కూడా ప్రాపర్‌గా లేదు. సో, మీరు చూస్తే ఒక 342 మార్క్స్ ఇంత ర్యాంక్ వచ్చినట్లయితే మీకు టాప్ 10 వచ్చేస్తుంది. ఇంకా తక్కువ కూడా రావచ్చు. పోయినసారి అంత పెద్ద కాంపిటీషన్ లేదు. ఈసారి ఉండే ఛాన్స్ ఉండొచ్చు మేబీ. ఎస్సీ2 చూస్తే మంచి కాంపిటీషనే ఉంది. గాంధీ ఉంది టాప్ 1లో అండ్ 474 ఉస్మానియా, ఈఎస్ఐ, కాకతీయ ఇంకా ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ కూడా మీరు చూడండి ఇక్కడ. ఇప్పుడు కాకుండా మీకు రిజల్ట్ వచ్చే వరకు కూడా ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. వెంటనే మీ ర్యాంకు ఇందులో ఎక్కడ ఉందనేది మీరు చూసుకుంటే మీకు టాప్ 10లో వస్తుందా లేదో తెలిసిపోతుందనమాట. అండ్ ఇంతకుముందు మన వీడియోలు చూడండి. ఇంకా అన్నీ మీకు క్లియర్‌గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. నిజామాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట, అపోలో, 10థ్ కాలేజ్ రిమ్స్ ఆదిలాబాద్ 407 మార్క్స్. చాలా తక్కువ మార్కులకి ఎస్సీ2లో టాప్ 10 కాలేజ్‌లోనే సీట్ అయితే రావడం జరుగుతుంది. ఒక 2,00,000 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు వచ్చినా కూడా టాప్ 10 సీట్ వస్తుంది. అండ్ ఎస్సీ3 టాప్ 10 కాలేజ్ అంటే ఫస్ట్ గాంధీ 481 అండ్ నెక్స్ట్ ఉస్మానియా 462, ఈఎస్ఐ 460 చివరి రౌండ్స్ చెప్తున్నాను. ఇక్కడ 3 రౌండ్స్‌కి ఇచ్చా నేను. సో, మీకు ఫస్ట్ రౌండ్‌లో ఎంత రావాలి, సెకండ్ రౌండ్‌లో ఎంత రావాలి, థర్డ్ రౌండ్‌లో ఎంత రావాలి, ఫస్ట్, సెకండ్, థర్డ్ కంప్లీట్ డేటా ఉందనమాట. మన ఏ వీడియో అయినా ఇంత పర్ఫెక్షన్‌తోని ఉంటుంది. అండ్ పర్ఫెక్షన్‌తోని మీకు పర్సనలైజ్డ్ డేటా ఇవ్వడం జరుగుతుంది మన వాట్సాప్ గ్రూపుల్లో చేరితే గనక. అండ్ మహబూబ్ నగర్, సిద్దిపేట, అపోలో, సంగారెడ్డి, రిమ్స్ ఆదిలాబాద్ 10థ్ టాప్ కాలేజ్. 419 మార్క్స్‌కి టాప్ 10 కాలేజ్ వచ్చింది. అంటే ఈసారి ఒక 430 ఏసుకోండి. టాప్ 10 ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఎస్టీ చూద్దాం. ఎస్టీలో అయితే టాప్ 1 కాలేజ్ గాంధీనే. సో, 460, 457, 446 ఇలా అంతా చూసుకుంటూ వెళ్తే ఎస్టీలో ప్రైవేట్ కాలేజ్ టాప్ 10లో కనిపించట్లేదు. అండ్ నల్గొండ టాప్ 10లో ఉంది. ఎంత 421 మార్క్స్. ఓకే. 421 మార్క్స్ అంటే కొద్దిగా కాంపిటీషన్ ఉంటుంది. 436 వరకు తెచ్చుకుంటే ఈసారి మీకు టాప్ 10 కాలేజ్ వస్తుంది. అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ప్రిపరేషన్‌లో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఒక 440 వరకు వస్తే మీరు సూపర్బ్ సీట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఎస్టీలో. సో, ఈ విధంగా అయితే మీకు టాప్ 10 కాలేజెస్ కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. ఈ లిస్ట్ దగ్గర పెట్టుకోండి. మీరు ఇది చూడండి. మీకు ఇప్పుడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో వాటికో 15 ఇప్పుడు వీటికి 15 యాడ్ చేసుకోండి. మీకు ప్రెజెంట్‌గా అన్ని మార్క్స్ వస్తున్నట్లయితే మీకు బెస్ట్ ఛాన్స్ ఉన్నట్టే.